ఐ లవ్ యూ రియా. చూడు ఆర్యన్, నాకు ఈ ప్రేమల మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. టైంపాస్ చేసే ప్రేమ అయితే నాకు వద్దు. ఒకవేళ పెళ్లి చేసుకునే అంత ప్రేమే నీకు నా మీద ఉంటే రేపు మా పేరెంట్స్తో వచ్చి మాట్లాడు. వాళ్ళ ఒపీనియన్ చెప్పాక నా నిర్ణయం ఏంటో నీకు చెప్తాను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ రియా. ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశా కానీ చాలా టెన్షన్గా ఉంది. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో. ఇలా కాదు, అన్ని పాయింట్స్లో రాసుకుంటే బెటర్. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. ఎవరు బాబు నువ్వు? నమస్తే ఆంటీ, నా పేరు ఆర్యన్, రియా ఫ్రెండ్ని. ఎవరు తులసి? రియా ఫ్రెండ్ అంటండి. లోపలికి రా బాబు. హలో అంకుల్. హలో ఆర్యన్. నేను రియా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తాము. సో స్ట్రైట్గా పాయింట్కి వస్తాను అంకుల్. చెప్పు బాబు, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందా? నేను రియాని ఇష్టపడుతున్నాను. రియాకి ఈ విషయం తెలుసా? తనకు తెలుసు అంకుల్. మరి తను ఏం చెప్పింది? ముందు మా పేరెంట్స్ ఒప్పుకోవాలి అని అంది అంకుల్. మంచి అమ్మాయి. లవ్ అంటే చాలామంది చెప్తారు బాబు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. నేను ప్రూవ్ చేస్తానండి. కెరీర్ గురించి ఏమనుకుంటున్నావు? నాకు గ్రోత్ ఇంపార్టెంట్ అంకుల్, కానీ రిలేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. మాటలు బాగున్నాయి బాబు, కానీ మాకు కొంచెం టైం కావాలి. తప్పకుండా అంకుల్. ఏమంటావు రియా, నీ ఒపీనియన్ ఏంటి? మీ ఇష్టం నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. సరే, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పు. ఆర్యన్, మా పేరెంట్స్కి నువ్వు నచ్చావు, సో నాకు కూడా ఓకే. కాకపోతే మీ పేరెంట్స్తో మాట్లాడాలి అన్నారు, సో ఒకసారి తీసుకొని రా. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. అలా హ్యాపీగా ఉన్న రియా ఆర్యన్ లైఫ్లోకి వాళ్ళ బాస్ రూపంలో ఒక సమస్య వచ్చి పడింది.